ఏపీలో ఎన్నికల వేడి రోజురోజుకి పెరిగిపోతోంది. అభ్యర్థులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. మరోవైపు కొందరు అభ్యర్థులు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, లిక్కర్, బంగారం, ఉచితాలు వంటి వాటిని డంప్ చేస్తున్నారు. దీంతో ఈ ప్రలోభాలకు అడ్డుకట్ట వేసేలా చెక్ పోస్టుల వద్ద ఎన్నికల కమిషన్ నిఘాను పెంచింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ కోట్లలో నోట్ల కట్టలు బయటపడుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అంతరాష్ట్ర సరిహద్దుల్లోనూ, జిల్లాల సరిహద్దుల్లోనూ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడే నిఘాను పెంచారు ఎన్నికల అధికారులు. ఇప్పటికే కోట్ల రూపాయల విలువైన నగదు, వస్తువులతో పాటు ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన సామాగ్రిని గుర్తించి వాటిని సీజ్ చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకి గురి చేసే చర్యలకు అడ్డుకట్ట వేయడంతో పాటు రానున్న రోజుల్లో నిఘాను మరింత పెంచుతున్నట్టు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్, ఈడీ, ఎన్సీబీ, ఆర్పీఎఫ్, కస్టమ్స్ వంటి 20 ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలను నియమించింది. ఓటర్లను ప్రభావితం చేసే వస్తువులపై నిరంతరం నిఘా పెట్టిస్తోంది. గడిచిన 24 గంటల్లోనే 1,90,00,000 విలువైన వస్తువులను జప్తు చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నాటి నుంచి నేటి వరకు 25 కోట్ల నగదు, 12.5 కోట్ల విలువైన మద్యం, 2 కోట్ల విలువైన డ్రగ్స్, 51 కోట్ల విలువైన బంగారు, వెండి వస్తువులు, 24 కోట్ల విలువైన గిఫ్ట్లు, 7 కోట్ల విలువైన ఇతర వస్తువులను గుర్తించి జప్తు చేశారు. ఎన్నికల్లో ఉచితాల ఆశ చూపి ఓట్లు వేయించుకునేందుకు రాజకీయ పార్టీలు చేస్తున్న ప్రయత్నాలకు ఎన్నికల సంఘం తనిఖీల ద్వారా చెక్ పెడుతోంది. అయితే ఎంత చేసినా ఎన్నికల్లో పంపిణీకి కోట్లాది రూపాయలు ఇప్పటికే క్షేత్రస్థాయికి చేరిపోయినట్టు వివిధ స్వచ్ఛంద సంస్థలు స్పష్టం చేస్తున్నాయి. ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క ఓటరుదైతే అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఎన్నికల అధికారులదనే అభిప్రాయం బలంగా వ్యక్తమవుతోంది.